వావ్, వెరీ నైస్. చాలా బాగా ముగ్గాయి ద్వారగా. ఇలా పట్టుకోండి ఒకసారి కొద్దాం. బో పట్టుకుంటే కింద రాలిపోతున్నాయి పళ్ళు. నిజంగా సూపరా. ఇలాగా నెలకొక్కసారన్నా ఇలాంటి ప్రదేశాలకు వచ్చేయాలి. అంటే మనకి నెలకు ఒకసారి వచ్చే పళ్ళు కదా ఇది. సీజనల్ ఫ్రూట్స్ కదా, సీజనల్గా వస్తాయి అన్నమాట ఇవి. అంటే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేవి. మనలాగా మన చూడు యాపిల్ కాయలు కొనుక్కొని దొరకదు కదా ఇవి అసలు. ఎవరు వస్తారు ఇలాంటి ఏరియాకి వచ్చి కొనుక్కొని కోసుకొచ్చి అమ్మే విధానం లేవు కదా. మన యాపిల్ కాయలు అట్లాంటిలాగా సంవత్సరాలు దాచిపడి మనకి అమ్మరనమాట ఇవి. మనం న్యాచురల్గా మహా ఉంటే వారం 2 వారాలు ఉంటాయి అన్నమాట. అంత బాగున్నాయో. మనకు వారం 2 వారాలు ఉంటాయి పళ్ళు అంతే. సూపర్. ఇంతలో చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉన్నాయి ఇవి. అంటే నది వారం ఉంటాయి కదా, నది వారం ఉన్నాయి బాగా. ఇంకా ఎప్పుడు వాటర్ వస్తుంటాయి కదా, అందుకోసం ఇవి బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అక్కడ మీద ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఆ పైన చూడు చాలా ఉన్నాయి. బా తమ్ముడు తమ్ముడు అది కింద లాగు, కింద తీసుకోది కిందకా, కింద లాగది, అది లాగ కిందకి తెగిపోద్దామో. అది రాలిపోతున్నాయి పళ్ళు రాలిపోతున్నాయి. ఆ పిసిని సీట్ లాగు. అబ్బా ఇరిపోద్ది. చాలా బాగున్నాయి. ఓహో చూసా పట్టుకొని చేతిలో చప్పని రాలిపోతుంది. అలాగా బాగా మిగలం కూపోయి ఉన్నాయి పళ్ళు ఇవి. ఈ అద్భుతమైన పళ్ళు తినాలంటే ఇంకో జన్మ ఎత్తలేము మన కదా. ఏమో ఇదే ఫస్ట్ నేను తినడం, ఇంతకుముందు ఎప్పుడు తినలేదు. అంటే ఎంత న్యాచురల్గా ఎంత లైవ్ అనేది ఇప్పుడు దాకా మనం ఎలా తిని ఉన్నాం కదా ఎప్పుడు. సూపర్ తమ్ముడు, బాగా తీసుకొచ్చాను నేను. పిండి లేకుండా, ఏ పిండి లేకుండా అడుగు తల్లి ఇచ్చిన పళ్ళు ఇవి. ఇదిగో వావ్. ఈరోజు అయితే వచ్చినందుకు మన టైం వేస్ట్ అవ్వలేదు కదా. సూపర్. ఇలాంటి చోట ఎంత టైం వేస్ట్ అయిపోయినా పర్లేదు, నైట్ అంతా ఉండిపోయినా పర్లేదు. కానీ నైట్ ఉండొచ్చా? ఉండవచ్చు, ఊర్లో ఉంటాయి కదా విలేజెస్. చూడండి ఎంత బాగున్నాయి ఇవి, లోతైన ప్రదేశాలు. మన గమ్యం నెక్స్ట్ అటువైపు పదండి, అలాగే వెళ్దాం. కొండలో చాలా డేంజర్గా ఉన్నాయి ఇవి. ఏంటంటే అంతా నాచు పెట్టేసి వాటర్ అలా స్లోగా జారుతూ ఉందో వాటరు, నాచు పెట్టేసి బాగా వెళ్ళిపోతుంది, జారిపోతుంది. ఇదిగో ఈ గడ్డలో ఎక్కడ ఎలా ఉందో తెలుస్తలేదు. ఇంకో సిటీ దగ్గరికి వచ్చాము సార్ మళ్ళీ. ఇది చూడండి అన్నీ అవే. ఇప్పుడు అల్లిపళ్ళు తమ్ముడు, ఇవి అల్లిపళ్ళు. నెక్స్ట్ ఏ పళ్ళు వస్తాయి మళ్ళీ? దీని తర్వాత మళ్ళీ పిసిని పళ్ళు అని పళ్ళు. ఇది ఇందాక ఒకటి ఇచ్చావు సింగర్గా, అవి వస్తాయి నాట. దీని తర్వాత ఆ పిసిని పళ్ళు కూడా ఏంటి కిస్మిస్ టైపులు ఉన్నాయి కదా ఇవి. కిస్మిస్ అంతా కూడా ఎక్కడి నుంచో వస్తాయి కదా, కానీ ఏంటి పీస్ పళ్ళ? ఇది పిసిని, అవి పిసిని పళ్ళు, ఇవి అల్లిపళ్ళు అనమాట. ఈసారి నెక్స్ట్ వచ్చినప్పుడు అవి చూద్దాం. నిజంగా ఆ పక్కన చూడు వాటర్ సౌండ్ ఎలా వస్తుందో, చారుతుంది వాటర్ అక్కడ. గలగల పారుతున్న గోదారిలా. అలాగా
ఇది న్యాచురల్ సౌండ్ కదా. పాట గలగల పారుతున్న గోదావరిలో వాటర్ అక్కడ కనిపిస్తుంది. అక్కడ సముద్రం, ఇక్కడ గలగల పారుతున్న గోదావరి కాలువ. నడు బకెట్లో పళ్ళు పట్టుకో. అదకొచ్చాను. చూడండి, ఈరోజు మేము కోసిన అల్లిపళ్ళు. ఈరోజు బకెట్ నిండబెట్టాలి మేము. బకెట్ నిండబెట్టే వరకు కాకినాడ వచ్చేది లేదు. ఊబిలాగా ఉంది, ఏమి కాదు. చూడ దిగింది అక్కడ, పాలు దిగిపోతుంది కిందకి. అదిగో అయ్యా, నువ్వు ఇందాక చెప్పు పళ్ళు ఏంటయ్యి? పిసిని పళ్ళు. వావ్, అవే రాలిపోయే తమ్ముడు. ఈ తినచ్చా, కింద పట్టే తినచ్చా? వద్దా? ఇవే పిసిని పళ్ళు అంటే. రాలిపోయి ఆ చెట్టు అదేనా? అంతే అంతే, అదే. ఓయ్ బాబా, ఎంత పెద్ద చెట్టు ఇది. కానీ చెట్టు చాలా పెద్దది, పళ్ళు చూస్తే చిన్నగా ఉన్నాయి. చూడండి, అడవిలో ఎంతెంత స్వర్గాల్లాగా ఉన్నాయో సొరంగాలు. జాగ్రత్త, పవన్ అదపద. అమ్మా, ఈ పళ్ళు తిని తిని తేనుపులు వచ్చేస్తున్నాయి. పళ్ళు తింటా ఉంటే ఇది ఎక్సలెంట్గా ఉంది. అమ్మో, తమ్ముడు మాట వెళ్ళిపోతున్నావు. నాకేం చెప్తే ఎటు వెళ్తున్నావు? నీకు తెలుసు.